హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయ అరుణ అమ్మ వంట. ఈరోజు మనం చికెన్ ఫ్రై చేద్దాము. ఫస్ట్ ఆయిల్ వేసి దాంట్లో బే లీఫ్ వేసుకోవాలి. మంచి అరోమా వస్తుంది అది ఫ్రై అయినాక. ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ మాత్రం మంచిగా బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని దాంట్లోకి జింజర్ గార్లిక్ పేస్ట్ అది కూడా వేసి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. ఇప్పుడు పసుపు ఎక్కువ వేసేసిన అనుకోనేరు, 2 కిలోలు ఉంది చికెన్ కాబట్టి పసుపు కొంచెం మరింతనే వేసాను. ఇప్పుడు కడిగి పెట్టుకున్న చికెన్ మ్యారినేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, క్విక్గా చేయాలి. అప్పటికప్పుడు తెచ్చి మనకి టైం లేదు అనుకున్నప్పుడు ఈ విధంగా చేస్తే ఫ్రై చాలా బాగుంటుంది. మనము మంచిగా ఉప్పు పసుపు వేసి కడిగి పెట్టుకున్నది చికెన్ అంతా వేసి ఒకసారి పచ్చి వాసన పోయేంత వరకు హైలోనే ఉంచి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసి ఆ తర్వాత మూత పెట్టినాం అనుకోండి, ఒక 5 మినిట్స్లో అది మంచిగా నీరు వచ్చి ఉడికినట్టు అవుతుంది. ఇప్పుడు దాంట్లో సాల్ట్, ఉప్పు, అలానే కారం క్వాంటిటీ ఎక్కువ కాబట్టి నేను స్పూన్తో కాకుండా చేత్తో వేస్తున్నానండి. నాకు ఇట్లా అయితే పర్ఫెక్ట్గా తెలుస్తుంది. అట్లనే ధనియాల పొడి ఒక గుప్పెడున్నర వేసి మంచిగా ఒక్కసారి కలియబెట్టేసి, పచ్చివాసన ఫస్టే పోయింది కాబట్టి ఇప్పుడు మనకి నీచు వాసన అంటూ ఉండదు. మూత పెట్టేసామనుకోండి మంచిగా ఉడికిపోయింది. ఒక 5 నిమిషాలు మూత పెట్టే వరకు ఆ పచ్చివాసన, కారంలో ఉండే పచ్చివాసన కూడా పోయి మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఇంకా మూత పెట్టాల్సిన అవసరం లేదు. మూత పెట్టుకోకుండానే దగ్గరే ఉండి మనము కలియబెడతా ఉంటే పర్ఫెక్ట్. ఇప్పుడు కొంచెం కరివేపాకు, అరోమా బాగుంటుందండి చికెన్లో కరివేపాకు వేస్తే. అలానే చీల్చుకున్న పచ్చిమిరపకాయలు వేసి ఆ నీరు ఇంకిపోయేంత వరకు, ఆల్రెడీ ముక్కు ఉడికిపోయింది, నీరు ఇంకాలి. ఒక్కసారి కలియపెట్టేసుకుంటే మధ్య మధ్యలో కలియపెడుతూ ఆ నీరు ఇంకింత వరకు ఉంచుకొని ఇప్పుడు దాని మీద గరం మసాలా పౌడర్ అది కూడా వేసేసి మెల్లింగా కలియబెడతా ఉండి, మనం కింద అంటుకోకుండా, ఈ కలియబెట్టడం ఏంటంటే కింద అంటుకోకుండా ఉండాలి. మంచిగా కలియబెట్టేసుకొని ఇంకా దగ్గరికి రోస్ట్ అవ్వాలండి. మనం చికెన్ ఫ్రై అన్నాం కాబట్టి ఒకసారి మూత, ఆల్రెడీ దాంట్లో ఉండే నీరంతా పోయింది కాబట్టి మనము ఒక 5 నిమిషాలు మూత వేసేసుకుంటే ఇంకా మంచిగా ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు దాని మీద కొత్తిమీర వేసేసుకుంటే బ్రహ్మాండం అండి చికెన్ ఫ్రై. బాగా ఎక్కువ నూనెలో వేయించుకునే కంటే ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది. స్నాక్ లాగా తినచ్చు.